ఇలాంటి విషయాలు మనం నేర్చుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. మన క్యారెక్టర్ని మనం వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవడం మన జీవితాలకి ధన్యకరం. దేవుడు అసహించుకునేవి మరణకరమైన పాపాలని పండితులు లిస్ట్ అవుట్ చేశారు. అందులో దోబూచులాడే పాపాలు సుమారు మెజారిటీగా 7 ఉన్నాయని సెలవిచ్చారు. ఆ లిస్ట్లో ఒకటి మనం లాస్ట్ వీక్ అదే బిఫోర్ అంతకుముందు మనం చూసినది అసూయ గురించి చూసాం. ఈరోజు ఆయన అసహించుకునే మరణకరమైన పాపాల్లో మరొకటి మనం చూస్తున్నాము, బద్ధకం. ఏంటది? బద్ధకాన్ని గూర్చి. ఈ బద్ధకాన్ని గూర్చి మనం నేర్చుకోవడం ఎంతైనా అవసరం. స్వల్ఫుల్నెస్ అన్నారు దాన్ని, లేజీనెస్ అన్నారు దాన్ని, రకరకాల పదాలు ఉపయోగించారు దాన్ని. నేను మిమ్మల్ని నేరుగా అడుగుతున్నాను, బద్ధకం అనేది నాకు బద్ధకం ఉంది అనడానికి ఎలా చెప్పగలని చెప్పండి. చేతుల పైకి ఎత్తి అలా ఇరుచుకుంటేనా? బద్ధకం అనగానే మన మైండ్లో గుడ్డిగా పడిపోయిన డెఫినేషన్ ఏంటో తెలుసా? ఎక్కువ నిద్రపోతారండి అంటారు. నిద్రపోవడం ఒక్కటేనా బద్ధకం అంటే? అదే నా బద్ధకం అంటే? బద్ధకాన్ని గురించి అంత సీరియస్గా ఆలోచించాలంటే బద్ధకానికి పర్యాయ పదం సోమరితనం. సోమరితనానికి దానికి ముంగుర్తు పదం బద్ధకం. బద్ధకము, సోమరితనం. ఈ లేజినెస్ అనేది దేనికి సంబంధించింది అనగానే మనం అనుకుంటే ఎక్కువ నిద్రపోతారన్నారు. కాదు కాదు కాదు. బద్ధకం అనేది దేని గురించి మాట్లాడుతుందంటే రెస్ట్ తీసుకోవడం తప్పు అని బైబిల్ చెప్పట్లేదు. చాలామంది రెస్ట్ తీసుకోవడం తప్పు అనుకునేమంటారంటే ఆ మాత్రం కష్టపడ్డాం, రెస్ట్ తీసుకోకపోతే ఎలా అంటే రెస్ట్ వేరు. చెప్పండి, రెస్ట్ వేరు, లేజినెస్ వేరు. రెస్ట్ వేరు, విశ్రాంతి వేరు, బద్ధకం వేరు. బద్ధకానికి రెస్ట్కి తేడా ఏంటి? తేడా ఏంటంటే పని చేసిన తర్వాత మన అవయవాలు అలసిపోతాయి. అవయవానికి ఇవ్వాల్సిన రెస్ట్ ఇవ్వకపోతే నేను అలసిపోయానని అది మనకు సంకేతాలు ఇస్తాయి. నా కన్ను కనబడుతుందా? దానికి నిద్ర లేదు, అలసిపోయింది. డే అండ్ నైట్ అప్ అండ్ డౌన్ కొడుతున్నాం మీటింగ్స్, అయిపోయింది. ఇంకా అది బోరుకు వచ్చేసి ఉంది బండి. అలాగే మనం రెక్కలతో పని చేస్తున్నాం అనుకోండి, సిమ్టమ్స్ ఇస్తాయి. మనకు సాయం కనబడుతుంటుంది, నాకు రెస్ట్ ఇవ్వాలి. శరీరంతో కష్టపడినప్పుడు రెస్ట్ అనేది అంటే కష్టానికి తగిన విశ్రాంతి తీసుకుంటే దాన్ని రెస్ట్ అన్నారు. మరి బద్ధకం అంటే ఏంటి? ఏం కష్టపడకుండా 7 మధ్యన లేచి పీకల దాకా మెక్కి టైం 12 దాటకుండానే మళ్ళీ కంచం దగ్గర కూర్చొని మళ్ళీ అది అరగకుండానే సాయంత్రం బజ్జీలు పకోడీలను మెక్కి మళ్ళీ సాయంత్రం 6 గంటల కల్లా నువ్వు సిద్ధమయ్యి కేవలం తినడానికే బతికితే నిన్నేమంటారు? మీరు నవ్వుకుంటున్నారు కానీ దేవునికి నచ్చని క్యారెక్టర్లు ఇదొకటి. మీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు ఎక్కువ ఎవరిని ఇష్టపడతారండి? వర్క్ చేసే వాళ్ళని ఇష్టపడతాడు. చేసే వర్క్లో నాణ్యత ఉండాలి, పర్ఫెక్ట్ వర్క్ చేయాలి, క్వాలిటీ ఉండాలి. ఆ వర్క్ ఏదైనా నీ స్టడీసా, క్వాలిటీగా చదవాలి. జాబ్ కొరకు గోల్ పెట్టుకున్నావా, టార్గెట్ ఖచ్చితంగా నువ్వు రీచ్ అవ్వాలి. సంసారమా, బ్యూటిఫుల్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఉద్యోగం చేస్తున్నావా, అందరు కుర్రోళ్ళు వేరండి, ఆ కుర్రోడు ఎంప్లాయీ విధానం వేరండి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా వర్క్ చేసే వాళ్ళని ఇష్టపడతారు. మీరు బైబిల్లో ఏ భక్తుల్ని పిలిచినా మీరు చూడండి, ఖాళీగా కూర్చున్న బ్యాచ్ని పిలలేదు ఆయన, పని చేసేవారిని పిలిచాడు ఆయన. మీరు ఎవరినైనా మీరు చూడండి, దావీదు నమ్మకంగా గొర్రెలు కాస్తున్నప్పుడు పిలువబడ్డాడు. దానియేలు బాగా చదువుకొని నాలెడ్జ్ ఉన్నప్పుడు పిలువబడ్డాడు, పనిలో నిపుణత కొరకు పిలువబడ్డాడు. యోసేపు చక్కటి నమ్మకత్వానికి ఎక్కడుంటే అక్కడ ఈ పని నేను చేయడం ఏంటి అనుకోడు. ఏ పనైనా చేసిన పనిని 100% కరెక్ట్గా చేస్తాడు. పిలిచాడు దేవుడు. గిద్యోను ధాన్యం తొలగొడుతున్నప్పుడు పిలిచాడు.
మీరు ఎవరినైనా మీరు చూడండి, పనిగాన్ని, పని చేసేవారిని పిలుస్తాడు. బద్ధకస్తుల్ని సువార్తకి పిలిస్తే సువార్తకు కూడా ఏం పడుతుంది చెప్పండి? బద్ధకం పడుతుంది. అందుకే ఆయన అసహించుకునే పాపాలు 7 అయితే అందులో 1 అసూయ, 2 చెప్పండి బద్ధకం. బద్ధకం అనేది అస్సలు నచ్చదండి. ఇంట్లో ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఏదో ఒక పని చేయాలి, పని చేయాలంతే. ఏదైనా వనములో మీరు చూడండి, ఏదైనా వనములో పనితోనే మనిషిని ప్రారంభించాడు. పని చేయి ఆదాము, పని చేయండి ఆదాము వల్ల. ఇదిగో మీరేం చేస్తారు? ఏలాలి, తోటను సేద్యపరచాలి. మీకంటూ ఒక రాయల్టీ నేను ఇచ్చిన రాయల్టీ వర్క్ మీకు ఇచ్చాను, చెయ్యాలి. మ్యాన్హుడ్ అయినా ఉమెన్హుడ్ అయినా దాని వెనకాల డెఫినేషన్ ఏంటో తెలుసా? పని చేయాలి. నేను మగాడినండి, మీసాలు వచ్చాయంటే మీసాల గేదెలు కూడా వస్తాయి. నేను ఆడపిల్లనండి, నేను ఏ పని చేయనంటే జంతువులు కూడా ఆడయ్యే పని చేస్తున్నాయి. చూడు, పని చేయి. మనిషి పుట్టాక పని చేయి, ఏదో ఒక పని చేయి. పని చేయని వాడు, రెస్ట్ ఎక్కి వెతికేవాడు బద్ధకస్తుడు. వాడిని గూర్చి బైబిల్ ఎలా అంది? సోమరోడు అంతే. కొంతమంది మరి పేరు పెట్టుకుంటారు సోమరాజు అని. మరి ఎందుకు పెట్టుకుంటారు నాకు అర్థం. అంటే సోమరతనానికి రాజువా నువ్వు? ఒకవేళ తెలియక పెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమించను కాక పేరు మార్చుకో. ఎందుకంటే సోమరతనానికి కూడా దేవుడు ఉన్నాడు తెలుసా ఇండియన్ మైథాలజీలో. అందుకే ఆ సోమరతనం పేరే సోమరాజు. బైబిల్ సోమరాజుని ఎంకరేజ్ చేయదు. బద్ధకస్తుడిని ఎంకరేజ్ చేయదు, ఒప్పుకోదు. బైబిల్ ఎద్దే వచ్చేసింది, తిట్టింది. రేయ్ ఇలా రా, ఆ సీమలను చూడు అంతే. చూస్తే ఏముంది? సీమలను చూస్తే అంటే బద్ధకస్తుడు ఎలా చూస్తాడు? చూశాను, చిన్నగా ఉన్నాయి అంటాను. జ్ఞానం ఉన్నవాడు సీమలను చూస్తే చూడండి, వాటిని అలా చూడండి. ఒక రెఫరెన్స్ చూద్దాం, అలా చూడండి. సామెతల గ్రంథం రండి. ఎన్నిసార్లు చదివారు నాకు తెలియదు, ఒకసారి బ్రైట్గా చూద్దాం. సామెతల గ్రంథం రండి, 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. సోమరి, సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకోదును. ఆగుదాం. తగిన కష్టానికి తగిన విశ్రాంతి తీసుకుంటే రెస్ట్ అన్నారు. కష్టపడకుండా విశ్రాంతి తీసుకుంటే బద్ధకం అన్నారు. బైబిల్ వెలుగులో ఇంకా దాని అర్థం ఏంటంటే, చేయగలిగే సామర్థ్యం ఉండి, సమయం ఉండి, టాలెంట్ ఉండి, స్కిల్ ఉండి, నైపుణ్యత ఉండి చెయ్యకుండా ఎక్కువ రెస్ట్ తీసుకునే దాన్ని బైబిల్ అంది బద్ధకం అంతే. నెక్స్ట్ ఇంకా బైబిల్ ఏం సెలవిచ్చింది? దాన్ని పిండితే ఏం సెలవిచ్చింది? దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొనక దుర్వినియోగం చేసుకుంటూ సమయాన్ని, టాలెంట్ని మెరుగు పెట్టకుండా, దాన్ని తీర్చిదిద్దకుండా, ఇచ్చిన అవయవాల్ని, ఇచ్చిన నాలెడ్జ్ని, ఇచ్చిన దాన్ని ఉపయోగించకుండా అడ్డంగా రాత్రికే ఎదిగిపోదామని ఎవడైతే మంచం మీద పడుకుని పగలే కలలుగంటాడో చెప్పండి అన్నీ ఏమంటారు? సోమరాజు, సోమరోడు. వాడిని ఏమంటారు? తిడుతుంది. అందుకే తిట్టి ఎంత ఇంకా సిగ్గుపడవలసిన విషయం అంటే, రేలారా ఆ సీమలు చూడరా. చూసాం. చూస్తే ఏమర్థమైంది? కవులు చూశారు. కవికి ఒక విషయం అర్థమైంది. ఆ కవి ఏమన్నాడంటే, నేను సీమలను చూసినప్పుడు, బయట కవులు ఏమన్నారంటే, సీమలను చూసినప్పుడు అందులో యూనిటీ కనిపించింది అన్నారు. ఏముందట? యూనిటీ. అందు మీద పద్యం ఉంది కదా, బలవంతమైన సర్పము సలిసీమల చేత చిక్కి సావుట సుమతి. విశ్వదావిరామ ఆడింటలేదు, మీరు వినండి. బలవంతమైన సర్పం అంటే పాములు చీమను పెట్టిన పుట్టల్లోకి దూరే అని పద్యం. పాములు చేవలు పెట్టిన పుట్టల్లోకి దూరితే చీమలు అన్నాయట, మా పుట్టలోకి ఎందుకు దూరతావు? నీకు పుట్టెట్టడం చేత కానప్పుడు మా పుట్టలోకి దూరతావా? నీకు బలం ఉండొచ్చు కాక, నువ్వు మమ్మల్ని తినేయచ్చు కాక, కానీ మేము అందరం ఒకటైతే
నిన్ను తినేస్తామని వాటి పొట్టలోకి ఇది దూరితే చెప్పండి, బలవంతమైన పాముని తినేసే. చాలా పొట్టల్లో పాములు సీమలు తినేస్తే కనబడితే చూసారా? వాటి కట్టుకున్న గూళ్ళకి ఇవి దూరితే ఊరుకుంటాయా? చిన్నప్పుడు కథ ఉంది, ఏమే సీమ ఎందుకు కుట్టావే అని అడిగాడు. అంటే కుట్టాలని నాలెడ్జ్, థాట్స్, ఆ ఎమోషన్స్ నాకు లేవు, కానీ ఆడు నా పుట్టలో చేయెట్టాడు. అంతే, పుట్టలో చేయడితే కరిచేస్తావంటే అది మై పుట్ట కర్ణ. మరి నేను ఎంత కష్టపడి కట్టుకున్నాను. చిన్న చిన్న మట్టిని రాళ్ళుగా చేసి దాన్ని ఒక ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్లా దాన్ని డిజైన్ చేసుకున్నప్పుడు ఏలు ఎడతాను, కాలు ఎడతాను, ఆ ఇంట్లో నేను బెడ్ వేసి నివాసం పెడతానంటే కొట్టినా మరి అన్నదంట. వాటికి కమిట్మెంట్ ఉంది, వాటికి యూనిటీ ఉంది. బయట వాళ్ళు అలా చూసి పద్యం రాస్తారు, అవి యూనిటీలో పాముల కన్నా బలమైనవి. నెక్స్ట్ బయట వాళ్ళు కవులు అలా చూస్తే, మరి ఈ కవి ఎలా చూశాడు? ఎవరు మన కవి ఎక్కడ టెక్స్ట్లో? సొలొమోన్. ఈ కవి వాటిని ఎలా చూశాడంటే, అక్కడ యూనిటీ చూస్తే ఈ కవి ఇంకా బ్రైట్గా చూశాడు. ఏమని చూస్తున్నాడు చూడండి, చదువుదాం. సోమరి సీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. వాటి దగ్గర ఏముందట? నడతలు కనిపెట్టు. నాలెడ్జ్ ఉంది వాటి దగ్గర. ఏం నాలెడ్జ్ ఉంది? దానికి పదేక ఉంచా? ఆ నాలెడ్జ్ కాదు. వాటి కరెంట్ జీకే తెలుసా? ఆ నాలెడ్జ్ కాదు. స్టాండర్డ్ జీకే, అర్థమెటిక్, రీజనింగ్ తెలుసా? ఆ నాలెడ్జ్ కాదు. అదేమైనా గ్రూప్ అని ప్రిపేర్ అవుతుందా? కాదు. దాని దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది? జోగ్రఫీ కాదు, హిస్టరీ కాదు, సైన్స్ కాదు, రీజనింగ్ కాదు. మరి ఏం నాలెడ్జ్ ఉంది? ఫ్యూచర్ గూర్చిన ప్రణాళికలు ఉన్నాయి దాని దగ్గర, భవిష్యత్తును గూర్చిన అంచనాలు ఉన్నాయి దాని దగ్గర, ఆతృత ఉంది దాని దగ్గర. భవిష్యత్తును చూడగలుగుతుందంటే కాలము సమయము దూరము, కాలము సమయము దూరము. అంటే సమయాన్ని బట్టి దూరాన్ని చూస్తుంది, దూరాన్ని బట్టి సమయాన్ని చూస్తుంది, సమయాన్ని బట్టి ప్రకృతి కాలాన్ని బట్టి సమయానికి స్కేల్ ఇస్తుందంట. అది సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సీజన్ వస్తుందని వాడికి తెలుసట. ఏం సీజను? వర్షాకాలం. సమ్మర్ అయిపోయిన వెంటనే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో మనకు వర్క్ ఉండదు. ఒకవేళ వర్క్ చేద్దామని మనం బయటికి వెళ్తే వర్షానికి ఏమవుతాయి? సీమలన్నీ దినమే ఇంకా ఏమవుతాయి చెప్పండి? కొట్టుకుపోతాయి, ఎక్కడికో దిక్కునిపోతాయి. చిన్న నీటి అద్దడి వస్తే మనం కొట్టుకుపోతాం, ఫ్యామిలీస్తో సహా ఎగిరిపోతాం. ఆ టైంలో ప్రాణాలకు ప్రమాదం ఉంది. వర్షాకాలం. ఆ టైంలో మన నివాసాలకు ప్రమాదం ఉంది. ఆ టైంలో ముఖ్యంగా ఆహార కొరతకు ప్రమాదం ఎక్కువ. అందుకే ఇప్పుడు సమ్మర్ ఉన్న టైంలోనే, ఈ మంచి టైంలోనే మనం ఏం చేయాలి అంటే, రాబోతున్న గొడ్డి కాలానికి, మనకు అనుకూలం కాని కాలానికి ఈ టైంలోనే మనం ఆహారం చెప్పండి రెడీ చేసేయాలని ప్లాన్ చేస్తున్నాయంటే కాలము సమయము చెప్పండి దూరం. అంటే రాబోతున్న నష్టాన్ని దూరంగా చూస్తున్నాయి, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఈ రెండు ఎలా గ్రాప్ వేయగలిగాయి అంటే, ప్రస్తుతానికి ఎండాకాలం నడుస్తుందని అంచనా వేసేసాయి. వాటికి సమ్మర్ అంటే ఏదో తెలుసట. మనకి సమ్మర్ అయిపోయిన వెంటనే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చిన వెంటనే మన ఫీలింగ్స్ ఏంటి చెప్పండి? అయ్యో ఏ పనిలోకి వెళ్దాం, కొంచెం అన్ని ట్రాఫిక్ జామ్లు అవి ఎక్కువ ఉంటే ఆ టైంలో కొంచెం ఇబ్బంది అవుద్ది, మనం ఇప్పుడే కొంచెం జాగ్రత్త కలిగి ఉండాలి అనుకుంటామా? వర్షం అలా పడిన వెంటనే అన్నారట, వేడి వేడి పకోడీ ఉంటే బాగుంది, సమోసాలు ఉంటే బాగుంది, బజ్జీలు ఉంటే బాగుండ్రా, స్ట్రాంగ్గా గరం మసాలా వేసి టీ ఎడితే వర్షంలో తాగితే ఉంటుందిరా. నీకు ఆ వర్షాకాలంలో ఆ టీ కూడా దొరకదురా, గుర్తుపెట్టుకో. అది కూడా ఉండదు, గుర్తుపెట్టుకో. బాధగా మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఉంటారు వర్షాకాలం వచ్చేసరికి యంగ్ స్టార్స్, వాళ్ళు తెగ ఫీల్ అయిపోతుంటారు. నేను ఇంటర్ చదివినప్పుడు వచ్చిన దిక్కుమాల సినిమా, అప్పుడు అవి చూసేవాళ్ళం కాబట్టి. అవి వచ్చినప్పుడు అందరూ వర్షం వచ్చినప్పుడు బయటకు వచ్చి పైకి చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు, ఎక్కడుండు, అవ్వాలని తెలియదు నీకు, జ్ఞాపకం ఇప్పుడు వచ్చానా, హిమాలయాల్లో తిరుగుతున్నావా అని అడిగిందంట. విడిగా అడిపోలేలాడు మూతుల మీదనే. మళ్ళీ చెప్తున్నాను, సీమలకి వర్షాకాలాన్ని కనిపెడుతున్నాయి, సీమలు ఎండాకాలాన్ని కనిపెడుతున్నాయి, సీమలు చలికాలాన్ని కనిపెడుతున్నాయి. చీమలు వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చూస్తున్నాయి, సెక్యూరిటీ ఫామ్ చేస్తున్నాయి. వాడి దగ్గర భవిష్యత్తు గురించి ఎంత లెక్కలు ఉన్నాయో.
ఇంకా విచిత్రమైన మాటలు మాట్లాడాడు. వాటికి న్యాయాధిపతి లేడు, నెక్స్ట్ విచారణకర్త లేడు, నెక్స్ట్ అధిపతి లేడు, నెక్స్ట్ అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకోండి, వాటికి ఎవరు లేరట, జడ్జి లేడు, నెక్స్ట్ వాకప్ చేసే ఆ ఎవరైతే ఉన్న సుపీరియర్ ఆఫీసర్ లేడు, ఎంక్వైరీ ఆఫీసర్ లేడు, నెక్స్ట్ సుపీరియారిటీ లేదు వాటి పైన. అంటే రేయ్ ఏమరా 8 అయింది ఇంకా లేవలేదే అని మన అయ్యన్న లేవమ్మను లెగిస్తావా? రేయ్ ఏమరా 9:30 అవుతుంది, స్కూల్ ఎన్ని గంటలకు రా? 9 గంటలకి. కాలేజ్ ఎన్ని గంటలకు రా? 9 గంటలకి. అరే నీ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ పీరియడ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతురా? 9 గంటలకి. 10 గంటలకు వచ్చేవంటరా అని అడిగేవాళ్ళు లేరంట. ఎవరిని? వాటికి అల్లారం లేదు, అడిగేవాళ్ళు లేరు, న్యాయాధిపతులు లేరు. ఏమ్మా సేమయ్యా లేటుగా లేసేవేంటి అని అడగరు. ఏంటి ఇంట్లో పనులు ఎక్కువైపోయినాయి అని అడగరు. ఇదిగో ఈ మధ్య మీరు బాగా రెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు, రెస్ట్ అనే పేరుతో బాగా ఎగ్గొడు తిరుగుతున్నారు, పని మానేస్తున్నారు, జీతం తీసుకుంటున్నారని విచారకర్తలు లేరు అడిగేవాళ్ళు. జీతం దగ్గర పని చేయట్లేదు మీరు అడిగేవాళ్ళు ఉన్నారా? అయ్యున్నాడా? వాడిని అడిగే జడ్జి ఉన్నాడా? విచారణకర్త ఉన్నాడా? అధిపతి ఉన్నాడా? వాటికి యూనిటీగా వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇలా నడండి, అలా నడుస్తారంటే ఇదిగో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మాచరిగా చేయి అన్నారా? ఎవరు లేరు. వాటికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. బైబిల్ చెప్పినట్టు లేరు. మరి ఆ బొండేగలు ఏంటంటే అవి బొండివి, బతకమేమో. మరి పెద్ద ఈగలు అన్నారు కదండి, పెద్ద సీమలు అన్నారంటే పెద్ద సీమలే మరి, అంతే. ఇంకా అంతకుమించి అది పెద్ద సీమ కాబట్టి న్యాయాధిపతి, చిన్న సీమ కాబట్టి చెప్పండి రాణిపతి, ఇలాంటివి ఏమీ లేవు. మనం బయట రాసుకున్నాం. అటు మైండ్లోకి వెళ్ళి వీళ్ళు ఎవరు అని అడిగారా? మా జడ్జి గారు అని చెప్పారా? ఏమన్నా ఏమి మన ఫీలింగ్స్. కానీ జీవితాన్ని ఇచ్చినోడికి తెలుసు సీమలు ఎలా ఉంటాయో, దోమలు ఎలా ఉంటాయో, పాములు ఎలా ఉంటాయో, మనుషులు ఎలా ఉంటారో అందరికీ తెలుసు. ఆయన చెబుతున్నాడు ఇదిగో వాటికి అధిపతి లేడు, అయినా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారట. మనమండి చెయ్యిరా 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 మరి చెయ్యిరా నీకు దండం పెడతాను చెయ్యిరా అన్న అంటే చేద్దు నాన్నయ్య. నేనేమైందంట అన్నయ్య, వర్షం వచ్చిందని చచ్చిపో వర్షంలో పడి అడుగుతున్నాను. నిన్ను అడిగి దగ్గరుండి చెబుతున్నా చేయట్లేదంటే నీకన్నా ఏవి బెటర్ చెప్పు? సీమలు బెటరు. చదువుకోరా 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 అని చెప్పినా నువ్వు చదవట్లేదంటే నీకన్నా ఏది బెటర్ చెప్పు? సీమలు బెటరు. ఒరే కాస్త ఓపుకున్నప్పుడు కష్టపడి 4 రాళ్ళు వెనకయ్యరా నీకు ఎంత చెప్పినా నీ బుర్రకి ఎక్కట్లేదంటే నీకన్నా ఎవరు బెటర్ చెప్పు? ఆ సలిసీమలు బెటరు. వాడుకున్న బుద్ధి జ్ఞానం, వాడుకున్న ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు చెప్పండి? వర్క్ పట్ల మనకు లేదు. పైగా మళ్ళీ చెప్తున్నాను, ఇది నీ పని కాదు, నా పని కాదు, ఈయన పని కాదు, ఆయన పని కాదు, నీ పని నువ్వు చేసుకోవడమే బద్ధకం అయితే నిన్నేమంటారు చెప్పు? చెప్పండి. సోమరాజు నిన్నేమంటారు? సోమరోడా, బద్ధకమాడా, నీ పని నువ్వేరా. కొంతమంది ఉంటారు స్నానాలు చేయరండి, కొంతమంది పొలి కడుక్కొని టీ తాగెత్తుంటారు. పిచ్చకపోతాడు చూసి స్నానం చేద్దాంలే ఇప్పుడు అంత అర్జెంటే ఉంది, సాయంత్రం చేద్దాం అంటున్నాడు. సాయంత్రం చేయడం చచ్చిపోతాం ఈ లోపల. సాయంత్రం చెయ్యి, స్నానం చెయ్యాలి, పళ్ళు కడగాలి. అవి నీ పనులురా. నీ కాలకృత్య పనులు కూడా నువ్వు చేయకపోతే శుభ్రమైన బట్ట వేసుకోవాలి. నేను వేసుకున్న ఎనర్సీవి మళ్ళీ ఈ రోజు వేసుకోకూడదని కనీసపు జ్ఞానం లేకపోతే చర్మ వ్యాధులు రావు. అది 2 రోజులు వేసుకునే షర్ట్ మళ్ళీ వేసుకోకూడదనే ఇంకిత జ్ఞానం లేదు. ఈ చిన్న చిన్న పనులు కూడా నువ్వు చేయకపోతే రేపు పొద్దున పెద్ద పనులు నువ్వు చేయగలవా? అందుకే బైబిల్ తిడుతుంది, మామూలు తిట్టలేదు, సీమలు చూపించి మరీ తిడుతుంది. ఆ సీమలు బెటర్ రా మీకన్నా. వాటికి ఉన్న నాలెడ్జ్, భవిష్యత్తు కొరకు వాటికున్న ఆతృత మీకు లేనందుకు సిగ్గుమాలిన విషయం. ఒక కుటుంబ యజమానికి కానీ లేదా నీకు నువ్వుగా కానీ నీ బద్ధకాన్ని వదిలించుకోకపోతే దాని ఎఫెక్ట్ ఎక్కడి వరకు చూపిస్తుందో తెలుసా? ఒక కుటుంబ యజమానికి బద్ధకం ఉందనుకోండి, ఎఫెక్ట్ ఎక్కడి వరకు చూపిస్తుందండి? నిన్ను కట్టుకున్నందుకు ఆ ఇంటి ఇళ్ళకి టైంకి గుప్పెడి మెతుకులు దొరకవు, చండాలు కూడా గుర్తుపెట్టుకో. నీ గర్భాన్ని పుట్టినందుకు వాళ్ళకి సరైన బట్ట దొరకదు, బద్ధకస్తుడా గుర్తుపెట్టుకో. చివరికి నువ్వు కుటుంబానికి ఉన్నది ఆ దరిద్రం కూడా తిరుగుతుంది, ఆ సోమర్తనం ఇల్లంతా పడుతుంది, నీతో పోద్దా నీ నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ప్రభావం పడుతుంది. బైబిల్ ఎంత తిడుతుంది? ఎవరికి గుప్పడి మెతుకులు సంపాదించడం చేత కదా. నేను నమ్ముకునే భార్య ఉంది,
నేను నమ్ముకునే పిల్లలు ఉన్నారు, నేను నమ్ముకున్న కుటుంబం ఉంది. అరే రేపు పొద్దున్న వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే, సడన్గా ఆరోగ్యాలు ఎప్పుడు ఒకలా ఉండవు, ఏదన్నా సడన్గా ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే ఎవరి దగ్గరకు పోయి భిక్షాటన చేయాలి? కనీసం సేవింగ్స్ ఉండాలని నీకు తెలియదు, కనీసం సేవింగ్స్ నీకు చేయాలని తెలియదు. రేపు పొద్దున ఏదన్నా ఏ వరదో, ఏ తుఫానో, ఏదో ఒక ప్రమాదం వస్తే సడన్గా అంతా ప్రమాదం రాష్ట్రానికో, జిల్లానికో, మండలానికో పడితే వారం రోజులు కూర్చున్నా పర్లేదన్నా కనీసపు ధీమాగా సంపాదించే వైఖరి నీకు వద్దు. నేను అడుగుతున్నాను, సీమలు చూడు, ఎండాకాలం అంతా సీరియస్ వర్క్లో ఉంటాయి, సరిగ్గా వాడికి వర్క్ చేయలేని టైంలో ఈ దాసినంతా తీసుకుంటూ రెస్ట్ టైంలో ఉంటాయి. మనం ఎలా ఉంటాం చెప్పండి? కష్టపడే టైంలో రెస్ట్ అంటాం. ఏ కష్టపడడానికి సమయం లేనప్పుడు వర్క్ అంటాం. ఇప్పుడు ఎవడెత్తాడు నీకు వర్క్? ఇస్తాడు నీకు వర్క్? ఎవడో కరోనా టైంలో అన్నట, ఉద్యోగం కొట్టేద్దని కానీ కరోనా వచ్చింది అన్నాడు. కరోనా వచ్చిన వల్ల కొట్టలేకపోయాడట. ఇంకానే ఎవరెస్ట్ అడ్డు వచ్చేసింది అనలేదు. నేను అడుగుతున్నాను, బద్ధకస్తుడు కారణాలు చెప్తాడు, బద్ధకస్తుడు వాతావరణం అంకెడతాడు, బద్ధకస్తుడు వాడి టాలెంట్ని వాడు మర్చిపోతాడు, బద్ధకస్తుడు చివరికి ఏమైపోతాడు చెప్పనా? ఈ మాట అంటున్నందుకు ఏమనుకోకండి, వాడు యూజ్లెస్ ఫెలో అయిపోతాడు. యూజ్లెస్ అంటే వాడు కూడా ఉపయోగపడు. యూజ్లెస్ ఫెలో, వాడు సృజనాత్మకత ఉంటుంది, టాలెంట్, ఆ టాలెంట్ కూడా మెరుగు తగ్గిపోతుంది. మీరైనా చూడండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, చదువుతున్నారు, నెల రూమ్లో కూర్చొని చదవండి, ఆ నాలెడ్జ్ అలా టచ్లో ఉంటుంది. ఒక 2 నెలలు సెలవులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళరండి, మొదలెట్టరా పాసిపోలు దానయ్య, మళ్ళీ మొదలెట్టని కథ మళ్ళీ మొదలుకు వస్తుంది. ఏదన్నంతే, చదివే చదువుని అలా విడవకుండా చదివితే మెరుగు అవుద్ది. చేసే పనిని వదలకుండా చేస్తే అది మెరుగు అవుద్ది. ఏదైనా పనిని నారబెట్టి సానబెడితే, దాన్ని రేపితే ఇంకా దాని స్కిల్ డెవలప్ అవుద్ది. చేసే పని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుద్ది? పోతుంది. పాట పాడుతావు, పాడు, రోజు పాడు, చక్కగా పాడు, అవకాశం దొరికినప్పుడల్లా పాడు, ఇంట్లో పాడు, బయట పాడు, కృతజ్ఞత కూడుకులకు పాడు, చిన్న ప్రార్థనా కూడుకులకు పాడు, నీ స్వరం చక్కగా వస్తుంది. పాడకో అంటావు. పాట పాడమంటే గాడిది గొంతు వచ్చేది నీకు, కోత వచ్చేది నీకు, గుర్తుపెట్టుకో. పాడు ఏదన్నా అంతే. బెస్ట్ సింగర్స్ ఎలా అవుతారు? ఉదయం లేచి పాడతారు వాళ్ళు. ఆ జీలకర్ర వాటర్ తాగుతారు, ఆ హనీ కలిపిన వాటర్ తాగుతారు, గాత్రాలు తీస్తారు, ఆ శృతులు ఉదయాన్నే ప్రాక్టీస్ పెడతారు, సాన్ ఎలా నొక్కాలి, గాన్ ఎలా లేపాలి, ప్రతిదీ నొక్కి పాడతారు, ప్రాక్టీస్ పెడతారు. నువ్వు లింగుమని కనబడకుండా ఇప్పుడు వచ్చి నేను పాడతాను చూడండి ఆరాధన గీతలు అంటే ఆపే ఎలా పోతున్నాం, డౌట్ వచ్చేస్తుంది, అంటామ్మా. ప్రాక్టీస్, సాంగ్ అయినా ప్రాక్టీస్ చేయాలి, ఉద్యోగం అయినా అప్పుడప్పుడు మాట్లాడితే లీవ్స్ పెట్టి, మాట్లాడితే మెడికల్ లీవ్ పెట్టి, మాట్లాడితే సిక్ అయిపోయి, మాట్లాడితే నువ్వు ఎగ్గొట్టి తిరిగి, మాట్లాడితే జాబులో ఎక్కడ దొంగెత్తుగా లేద్దామని తిరిగితే నీ జాబ్ నీకు ఎలా ఉంటే చెప్పిన ఊరుతాళ్ళ ఉంటుంది. నీకు గుర్తుపెట్టుకో, చేయలేవు. బాస్ని తిట్టుకుంటావు, ఎందుకంటే నువ్వు చేయక అన్ని పనులు చెప్పిందండి, చచ్చిపోతే బాగుంది యాక్సిడెంట్ అయిపోయి అనుకుంటావు. నీ బాస్ని తిట్టుకుంటావు. అదే నీ పనిలో నిపుణత తిరిగితే జడ్జాకి వెళ్తావు, టయానికి జాబ్కి కాలరైజ్ తిరుగుతావు, బాస్ కన్నా మంచి డ్రెస్ కొడితే వెళ్తావు, నీట్గా దిగుతావు. చెప్పండి సార్, ఆ పని గంటలు అయిపోద్ది, పండుగ అయిపోద్ది, ఆ టైంకి నేను ఆ పని అవగొట్టి రెస్ట్లోకి వెళ్ళిపోతాను. మీకు ఓకేనంటే అంతకన్నా ఏం కావాలరా, ఆ పని చేసి రెస్ట్లోకి వెళ్ళిపో అంటారు. అంతే. పని చేస్తామా? పని చేయం. నిన్న పని చేయం, మొన్నటి పని చేయం, ఆ పని ఇచ్చేయం. ఈ పనులన్నీ చేయలేదని బాస్కు రోజు అర్థమవుద్ది. మొత్తం తెచ్చి మీద ఫైలు పని చేయరా అంటారు. క్రూరుడండి మా బాసు అంటాం. సేవలు చూడరా, సేవలు చూడు. అవి కాలాన్ని బట్టి పనిచేస్తున్నాయి, అవి సమయాన్ని బట్టి సద్వినియోగం చేసుకుంటున్నాయి. వాటికి అడిగే బాసు లేడు, న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. ఆయనను మేము రేపు పొద్దున్న బతకాలి అంటే మేము ఏం చేయాలని అవి ముందే చెప్పండి దాపరికాన్ని స్టార్ట్ చేసాయి. మరో వచనం చూడండి, అదే సామెతల గ్రంథం 9వ వచనం నుంచి కొనసాగిద్దాం. సోమరి ఎందాక పండుకొని ఉందువు, ఎప్పుడు లేస్తారు నువ్వు? ఇంకా కొంచెం నిద్రపోతానని, కొంచెం కునికెదనని,
కొంచెంసేపు చేతులు ముడుచుకొని పడుకుందునని నువ్వు అనుకుందువు. అందుచేత దోపిడిగాడి వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. అంటే భయం వేస్తున్నాయి ఆ పదాలు చదువుతున్నప్పుడు. ఏమని రాశాడు చూడండి, సోమరి ఎందాక నువ్వు పడుకుందువు, ఎప్పుడు నిద్రలేస్తావు. సోమరుడు ఏమనుకుంటాడట, లెగరా టైం అయిపోతుందా, జస్ట్ ఒక 5 minutes డిస్టర్బ్ చేయ. నేను 5 minutesలో ఏమైపోద్దిరా, 5 minutesలో ఏమైపోద్ది, ఒక 5 minutes తర్వాత కూడా అలాగ ఉంటుంది, ఫీలింగ్ ఉండదు. అలారం పెట్టుకుంటాడు, అలారం గడేస్తాడు. ఎందుకు పెట్టుకున్నారా, కడేసి మళ్ళీ అలారం కట్టేసి మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ అలారం మళ్ళీ కడదు, మళ్ళీ అలారం కడదు. అలారం పెట్టుకోవడం ఎందుకు, కట్టేయడం ఎందుకు? ఈ 5 minutesలో అడుగుతాను, ఏమవుద్ది 5 minutesలో? ఏమవుదు. ముందున్న బద్ధకమే మళ్ళీ ఉంటుంది, మళ్ళీ ఉన్న బద్ధకమే మళ్ళీ ఉంటుంది. నువ్వు ఎన్ని గంటలు వేసినా 5 minutesలో నీకు నిద్ర రాదు, ఆ బద్ధకమే కొనసాగుతుంది. బైబిల్ అందే నీ సోమర్తనానికి మరో కారణం ఏంటి చెప్పినా, ఎక్కువ నిద్రపోవడానికి చూస్తున్నారు, నిద్రపోవడానికే చూస్తున్నాను. సగం రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పిన, నిద్ర లేకపోతే వస్తాయి. సగం రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పిన, ఎక్కువ నిద్రతో వస్తాయి. బ్యాలెన్స్ ఉండాలి అంటున్నాడు దేవుడు. ఎక్కువ నిద్రపోయినా రోగాలు వచ్చేస్తాయి. 7th class టెక్స్ట్ బుక్లో నేను చూసారా, శరీరాన్ని అలా కదపకుండా అలాగ ఒక సుప్త వ్యవస్థలో మనం అలా పడుకుని ఉంటే ఈ మీద ఏమొస్తాయంట, కురుపులు వస్తాయంట. బాడీని అటు ఇటు కదపమని, అది సిమ్టమ్స్ మనకు తెలియకుండా నిద్రలేస్తాడు. ఇలా తిరగమని అందుకే మనకు తెలియకుండా ఇలా పడుకున్నాం, ఇలా తిరుగుంటాం తెల్లవారికి. ఎందుకు నీకు తెలియకపోయింది తిరుగుతావు, దానికి తెలుసు. కదపకుండా అలాగుండు. తపస్సు చేస్తారు కొంతమంది, కూర్చుని అలాగుండు, కింద సెగ్గట్లు వచ్చేస్తాయి. కదపాలి, దేనికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. రెస్ట్ ఎక్కువైనా ప్రమాదమే, రెస్ట్ తక్కువైనా ప్రమాదమే. నిద్ర వదిలేరా దరిద్రుడు అని చెప్తుంది. ఆ నిద్ర వదిలే, ఆ నిద్రలోంచి లే, ఇంకా కొంచెం నిద్రపోదునని, ఇంకా కొంచెం కునికిదనని, ఇంకొంచేపు చేతులు ఎలా పడుకుంటారట, ఇలాగా బెల్లీ బేబీలాగా ఇలా పడుకుని తలగాడ దగ్గర కట్టుకుని తన్నేలంటే ఎలాంటి వెంటనే నిద్ర, చెవిలోని ముక్కులోని కరెంటు వైరెట్టే లే, మగాడు 10 గంటల వరకు పడుకుంటున్నావు, మగాడు నువ్వు, ఇంత బద్ధకంగా ఉంటున్నావు, నువ్వేం ఎరగదీసావని ఇంత రెస్ట్ తీసుకుంటున్నావు. నువ్వు నీకు రెస్ట్ తీసుకోవడానికి నీకు రైట్స్ ఏంటి అని అడుగుతున్నాను. నీకు రెస్ట్ తీసుకోవడం నీకు రైట్ ఏంటి? నేను తలిసిపోయాను కనుక రెస్ట్ తీసుకుంటున్నాను, నాకు నీకు రైట్ ఉందా? బైబిల్ అంది నీకు రెస్ట్ తీసుకోవడానికి రైట్స్ లేవు. అసహించుకుంటాను, ద్వేషిస్తాను. మరణకరమైన పాపాల్లో అసూయ ఒకటైతే, మరణకరమైన పాపాల్లో బద్ధకం ఒకటి. నెక్స్ట్, బద్ధకం వలన ఏమవుద్ది కిందకి చెప్తున్నాడు, ఇంకా కొంచెం నిద్రపోదునని కింద చెప్తుంది. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రం వస్తుంది. బద్ధకస్తుల ఇంటికి ఏమొస్తుంది చెప్పండి, దరిద్రం వస్తుంది. ఏంటోనండి మాకు అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి అంటే, ఎందుకు వస్తే చెప్పు. ఏంటో అండి మాకు ఏది కలిసి రావట్లేదు, ఎందుకు కలిసి రావట్లేదు చెప్పు. ఏంటోనండి మాకు ఆర్థిక అభివృద్ధి లేదంటే ఎందుకు రావట్లేదు చెప్పు. నీ బద్ధకం వల్లే నీకు అప్పులు, నీ బద్ధకం వల్లే నీకు రోగాలు, నీ బద్ధకం వల్లే నీ కుటుంబానికి దరిద్రం, నీ బద్ధకం వల్లే నీ కుటుంబానికి పీడ, నీ కుటుంబానికి దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రం వస్తుంది ఇంటికి. ఆయుధురాడు అంటే కత్తిలు వేసుకుని ఒకటి మీదకి వస్తే ఎలా ఉంటుందో అలా లేమంటే అన్నం దొరకని పరిస్థితులు వస్తున్నాయి. ఆదివారం వస్తే ఒక కూర కొనలేని పరిస్థితి, నీకు ఒక పండుగ వస్తే బట్ట కొనలేని పరిస్థితి. ఎందుకు? బద్ధకం అడుగుతున్నానండి. రోజుకి 500 తెచ్చుకున్న ఇంటికి పోయి, రోజుకి 500 తెచ్చుకున్న బయటికి పోయి, రోజుకి 500 తెచ్చుకుంటే నెలకు 15,000 అవుతాయండి. రోజుకి 1000 రూపాయలు తెచ్చుకుంటే చెప్పండి 30,000 అవుతాయండి. రోజుకి 2,000 తెచ్చుకుంటే నెలకు 60,000 అవుతాయండి. నువ్వు కదిలితే ఎంతో కొంత వస్తుంది. నువ్వు కదిలేదేది, నువ్వు చేసేదేది, నువ్వు ఎక్కడైనా కష్టపడేది ఏది, నువ్వేదో పెద్ద తిరగదీసినట్టు. కొంతమంది ఉంటారండి చూసినట్టునే అదే అలా ఎక్కడికి వెళ్ళదంటే, అంటే కొంచెం డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, లెఫ్ట్ సైడ్ రాత్రి నొప్పుకుంది, గంజి ఎక్కువ తాగేసి ఉంటావు, గ్యాస్ ఎక్కువైపోయి ఉంటుంది, నొప్పిగుందంట, మబ్బుగా ఉందంట, ఎందుకు అలా ఉందంట చెప్పండి, బద్ధకం అంట. బద్ధకస్తులు ఏం చేయాలన్నా చెప్పిన 10 km ఏం చేయాలంటే వెళ్తావు, 10 km ఆగితే కొరడే చెనకలు కొట్టాలి, ఆగితే కొట్టేయాలి. 10 km ఆగరే చచ్చిపోతావు, ఆగేవంటే నడు కొట్టాలి. వారం రోజులు ఆగకుండా పరిగెట్టించాలి, మొత్తం గాల్లోకి తేలిపోవాలి కాళ్ళు, అప్పుడు కానీ నీకు వదలదు బద్ధకం. గుర్తుపెట్టుకో. ఎక్కువ నిద్రపోతే ఏం పాడవద్దు చెప్పనా,
మన ఫిట్నెస్ కూడా పోతుంది, గుర్తుపెట్టు. అలా ట్యాంక్ ఇలా ఎదరికొచ్చేస్తుంది, చాలా చిరాకు ఉంటుందండి. నేను అంటున్నాను, మొగోళ్ళకి పొట్ట ఉండకూడదండి. నేను సీరియస్ చెప్తాను. పొట్టు ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, పొట్టు ఉంటే రోగాలకి నిలయం, గుర్తుపెట్టుకోండి. పొట్ట అవుతున్నప్పుడు తగ్గించాలి. పొట్ట రావడం ఏంట్రా, తగ్గించాలి. పనికి తగ్గ తిండి తింటలేదు, తిండి తగ్గ పని చేయట్లేదు అని అర్థం. వాళ్ళు నీ బాడీ చెప్తుంది, రే నీకు పొట్ట వచ్చేస్తుందని చెప్తుంది. పని చేయి, పనికి తగ్గ తిండి తినండి. ఎక్కువ నిద్రపోయినా హెల్త్ పాడైపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, నెక్స్ట్ మనీ వేస్ట్ అయిపోతుంది, నెక్స్ట్ టాలెంట్ వేస్ట్ అయిపోతుంది. ఇన్ని ఎఫెక్ట్లు ఉన్నాయి చూసారా? టైం వేస్ట్, మనీ వేస్ట్, టాలెంట్ వేస్ట్, నెక్స్ట్ హెల్త్ కూడా డిస్ట్రాయిడ్ అయిపోతుంది. బైబిల్ చెప్తుంది, జాగ్రత్త నాన్న, జాగ్రత్త నా కుమారుడా, జాగ్రత్త. నిద్రను వదులు, బద్ధకాన్ని వదులు, కష్టపడు. ఎవరితోనో చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోకు. దరిద్రుని ఇంటికి వస్తుంది, దోపిడీ వచ్చినట్టు లేమిని ఇంటికి వస్తుంది. దీనివలన నీతో పోతుందా, నీ భార్య పిల్లల్ని నీ దరిద్రం చెప్పు తినేస్తుంది. ఏదో ఒక పని చేయి, మగపిల్లడుగా, ఏదో ఒక పని చేయి, ఆడపిల్లగా, ఏదో ఒక పని చేయి. ఖాళీగా ఉన్న వాళ్ళు యూజ్లెస్ మూమెంట్స్ ఎక్కువైపోతాయి. ఒక రచయిత ఇలా అన్నాడు, దీని గురించి రాస్తూ రచయిత ఏమని అంటాడో తెలుసా? రక్షింపబడిన వ్యక్తిగా ఉన్న మనకి ఇది తగదు అన్నాడు. ఏంటి? బద్ధకం. రక్షణ పొందామని చెప్పుకున్న మనకి ఇది తగదు. ఎందుకంటే రక్షణ పొందిన వ్యక్తి బద్ధకంగా ఉండడం కూడా మహా పాపం. బద్ధకం కూడా పాపం అంటే బైబిల్ చెప్తుంది. బద్ధకం పాపం, సోమర్తనం పాపం, లేజినెస్ అనేది పాపమే, అది మరణకరమైన పాపమే. బైబిల్ అడుగడిగినా సెలవిస్తుంది, పాపము పాపము పాపం. ఎంత పాపమో తెలుసా? ఈ జీవితాన్ని పాడు చేస్తుంది, రాబోతున్న జీవితాన్ని కూడా పాడు చేస్తుంది. రే నువ్వు బాగా దేవుని మాటలు చెప్తాడు కదరా, 2 మాటలు చెప్పరంటే చెప్తును, తర్వాత చెప్తానులే అన్నాడు. చెప్పరా, తర్వాత చెప్తానులే. తర్వాత ఒకరోజు గుర్తుపెట్టుకో, చెబుదాం అనుకుంటావు, నీకు మాటలు రావు. ప్రసంగానికి, వర్తమానానికి కావాల్సింది ఏంటో చెప్పిన? వొకాబులరీ కావాలి, పదాలు ఎక్కువ తిరగాలి, పదాల కూర్పు అవసరం. ఆ పదాల కూర్పు, ఎక్కువ పదాల నాలిక మీద తిరగాలంటే నువ్వు చదవాలి, మాట్లాడాలి, దాన్ని ఎక్కువ అవపోసన పట్టాలి, అప్పుడు మాట్లాడగలవు. నీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఏమవుతాయి చెప్పు? ఒకరోజు మాట్లాడదాం అనుకున్నా, బెబ్బె అని ఏ పిచ్చి పదాలు, సందర్భం లేని పదాలు పెట్టి అసలు ఈ పదం ఇక్కడ ఎందుకు వాడాడు కూడా అర్థం అవ్వకుండా చేస్తాడు. అధ్యక్ష చేస్తున్నాడు. ఒకప్పుడు సుధాకర్ అధ్యక్ష చేసేవాడు కాదు, చేయలేడు, చక్కగా చేస్తాడు, మంచిగా నడిపిస్తాడు. కొంతమంది చేస్తారు అధ్యక్షత, పిచ్చెక్కిపోతుంటుంది, ఎప్పుడు దిగిపోతాడు అనిపిస్తుంది. ఏదైనా చెయ్యాలండి, ఏదైనా వర్క్ చేయాలి, చేయగా నా వల్ల అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అనుకో, చేతకాని పని నా వల్ల అవుతుంది, చేస్తాను, బెస్ట్ ఏంటో చూపిస్తాను. దాకా నేను లైవ్ చూస్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది, మీరు అది నోట్ చేసుకోండి, నెక్స్ట్ అది రిపీట్ అవనివ్వకండి. అధ్యక్షుల వారు ఇంక్లూడింగ్ వాక్యపాఠం చదువుతున్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు చెప్పకండి. ఉత్తర ప్రత్యుత్తరాలు న్యూ టెస్టిమెంటు, సాంగ్స్, కీర్తనలు తప్ప ఇంకేది బాగోదు. ఇందాక చదువుతున్నారు, యాకోబు సందర్భం ఏదో చదువుతున్నారు, కొన్ని పదాలు అక్కడ ఉంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు చెప్తే బాగుంటాయా? ఆ రాత్రి యాకోబు రాహేల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళిద్దరూ నెక్స్ట్ చదివితే బాగోదు. మా పెద్ద అన్న ఒకడు ఉన్నాడులేండి, రోజు చదివించాడు. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు అనగానే ప్రత్యుత్తరం, పొన్నమ్మ నాటి వరకు ఇంటికి రాడు అని సాయంత్రం చదివారాడు. పిచ్చెక్కేసింది నాకు. సురేష్ గారిని తిట్టారే, ఆయన కట్టే పొరపంచం, నువ్వు కెమెరా కట్ట కూర్చుని నువ్వు ఏం చేస్తున్నావురా చెప్పు ఆయనకి. ఇవన్నీ నేను అడుగుతున్నాను. మనం చేసే పనిలో క్వాలిటీ వస్తుందా? ఏమన్నా మిస్టేక్స్ జరుగుతున్నాయా? దీన్నే నిపుణతని డెవలప్ చేయడం అంటారు. పర్ఫెక్ట్ చేయాలండి ఏదని చేస్తే. మెసేజ్ తగ్గ సాంగ్ ఉండాలి, సాంగ్ తగ్గ మ్యూజిక్ ఉండాలి, సాంగ్ తగ్గ అధ్యక్షత ఉండాలి, దీనికి తగ్గ నడిపింపు ఉండాలి, ఆల్టర్ కాల్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే సంఘంలో అలా మెజారిటీగా అలా బ్యాలెన్స్డ్గా నడుస్తాయో సంఘం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసు, అదిరిపోతుంది. అదే చెప్తున్నాడు, చేసే పని జాగ్రత్త. ప్రసంగి గ్రంథం చూడండి, 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం చూడండి, 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చూడండి.
సోమరతనం చేత అక్కడ పదాలు ఎంత ఘాటుగా వాడాడో చూడండి ఆయన. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. సోమరితనం చేత ఏం కూలిపోద్దట? ఇంటి కప్పు కూలిపోవును. నెక్స్ట్, చేతులకున్న బద్ధకము చేత ఇల్లు కూలిపోను. అంటే దాని అర్థం ఏంటి? ఇంటి కప్పుకి కన్నం పడిందని నీకు అర్థమైందంట. ఎప్పుడు? ఎండాకాలంలోనే అర్థమైందంట. సూర్యుడు నేరుగా షూటింగ్ ఇచ్చినట్టు ఇస్తున్నాడు, అలా బ్రైట్గా షూటింగ్ వచ్చినట్టు. కన్నం ఆ ఇంటికి పైకొప్పి కన్నం పెడితే సరిగ్గా కొన్నిసార్లు చూసారా, ఏదో ఫోకస్ లైట్ వేసినట్టు మన మీద పడుతుంటుంది. నీకు సమ్మర్లోనే కనిపించింది కన్నం ఉందని, కానీ ఈడు ఏం చేశాడు సోమరుడు? పర్లేదులే, ఇప్పుడు గాలి ఇంకా వర్షాలు రావగా తర్వాత వేద్దాంలే, కన్నంలోంచి గాలి వస్తుంది అన్నాడు. అంటే ఈడు ఎక్స్ప్లెనేషన్ అండి. కన్నంలోంచి గాలి వస్తుంది, అలా ఉండే ఎలుగు మంచిది, ఇంటికి బ్యాక్టీరియా చచ్చిపోద్ది అన్నాడంట. ఆ కన్నా పిచ్చి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట ఇవి. ఆ కన్నాన్ని అలా వదిలేస్తాడు. ఈలోపు చెదురుమదురు జల్లులు పడ్డాయి. అప్పుడైనా వీడు ఏం చేయాలండి? చేతులతో ఆ కన్నాన్ని ముయ్యాలి. కన్నం పడినప్పుడు బద్ధకం వదలలేదు, వర్షం పడుతున్నప్పుడు చేతులతో పని చేయలేదు. చివరికి ఇల్లు ఏమేమి చెప్పండి? ఇంటి కప్పు పోయింది, వర్షం కురిసింది, ఇల్లు కూలిపోయింది. ఇల్లు ఇలా కూలిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? సోమరాజు. ఎవరు చెప్పండి? వాడి వల్లే ఇల్లు కూలిపోయింది. సోమరితనం వల్ల ఇల్లు గల్లంతో అవుద్ది, సోమరితనం వల్ల ఇంటికి కన్నం పడుతుంది, సోమరితనం వల్ల ఇంటికి భయంకరమైన నష్టము దాడి జరుగుద్ది. సోమరితనం వల్ల తనకు తానే ఉపయోగపడడం కాదు, కుటుంబానికి నష్టాలు కలిగిస్తాడు, సంఘానికి కూడా ఉపయోగం లేకుండా పోతాడు. ఈ గ్రాఫ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సోమరితనం వల్ల ఏమి నష్టాలు వస్తాయి? ఒకటి, తనకు తాను ఉపయోగపడకుండా పోతాడు. నెక్స్ట్, కుటుంబానికి ఉపయోగం లేకుండా పోతాడు. నెక్స్ట్, సంఘానికి ఉపయోగం లేకుండా పోతాడు. అంతకన్నా భయంకరమైనది ఇక ఈడు దేవుడు కూడా ఉపయోగపడకుండా పోతాడు. నీ సోమరితనం ఎక్కడికి ఎసరెడుతుందో తెలుసా? చెప్పు. నీ నిత్యత్వాన్ని కూడా దూరం చేసి పడేస్తుంది. అరే నీకు 5 ఇచ్చాను, ఏం చేసావురా? 5కి 5 చేశాను ప్రభా, బలా ఇంకా తీసుకో అన్నాడు. నీకు 2 ఇచ్చాను, ఏం చేసావురా? 2కి 2 బలా ఇంకా తీసుకో. మరి నీకు 1 ఇచ్చాను, ఏం చేసావురా? ఏం చేయలేదు ప్రభా, దాస అన్నాడు. దాసేండి ఇన్ని అన్నాడు అంతే. సోమరోడు ఏం చేయలేడు. నడుతున్నాను, దేవుడు నీకేమిచ్చాడు? అవయవాలు ఇచ్చాడు. కుంటోడు కాదుగా, గుడ్డోడు కాదుగా, గుడ్డిదానివి కాదుగా, కుంటిదానివి కాదుగా, నీకు అవయవాలు ఇచ్చాడుగా, ఆరోగ్యం ఇచ్చాడుగా, మెదడు పనిచేస్తుందిగా, తెలుగు అర్థమవుద్దుగా, నీ మాతృభాష నీకు అర్థమవుద్దుగా, చదవగలవుగా, ఏదో ఒకటి చేయగలవుగా, ఏదో ఒక పని నువ్వు చేయగలవుగా, ఇతరుల మీద ఆధారపడతాన ఇంకిత జ్ఞానం నీకు ఉండాలిగా, ఏదో ఒక పని చేసి బతకాలన్న నాలెడ్జ్ నీకు ఉండాలిగా. ఇది లేకపోతే నీ తిండి నీకే దొరకదు, నీ కుటుంబాన్ని నువ్వు తిండి పెట్టలో. చివరికి నీలాంటి సోమరోడికి సంఘంలో ఏదైనా పాత్ర ఇస్తే ఆ పనికి కూడా సోమరతనాన్ని పట్టిస్తావు. చివరికి నువ్వు ఎవరికి ఉపయోగపడవో తెలుసా? దేవుడు నీకు టాలెంట్ ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని కూడా నువ్వు మెరుగు పెట్టక దేవుడు వీడి వలన ఉపయోగం లేదు, వీడికి పని అప్పగిస్తే పని అంతా పాడవద్దని దేవుడు కూడా నిన్ను చెప్పు పక్కన పెట్టేస్తాడు. బాగా చెప్తున్నాడండి కుర్రోడు అనుకున్నాడు అనుకోండి, దేవుడు వీడిని వాడాలి. ఇదిగో సంఘాలలో నక్షత్రాల చేతిలో ఉన్నట్టుగా ప్రకటన కదా మనం చదువుతున్నప్పుడు, ఇదిగో ఆ 7 నక్షత్రాలు చేతపట్టుకున్నవాడు సెలవిచ్చినది ఏమనగా, 7 నక్షత్రాలు అంటే 7 సంఘాలు, 7 నక్షత్రాలు చేతపట్టుకున్నవాడు సెలవిచ్చినది ఏమనగా, ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క నక్షత్రంలో వాడతాడు. అంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క సేవకుని వాడతాడు. అంటే సంఘాలు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు, నువ్వు ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఎక్కడెక్కడ వాడుకోవాలో అక్కడ సంఘంలో వాడుకుంటాడు. నువ్వు బతకంగా ఉంటే వీడి వల్ల సంఘం పాడవద్దు అనుకుంటే పక్కన పెట్టేస్తాడు. గుర్తుపెట్టుకో. ప్రసంగి అంటున్నాడు, ఇల్లు పోతుందని నీ వల్ల, సంఘం పోతుందని నీ వల్ల, కుటుంబం పోతుందని నీ వల్ల టైం వేస్ట్ అయిపోతుందిరా. మొత్తం రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి మీద పడిపోతాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం, క్షమించండి 2వ దశలోనికి పత్రిక 3వ అధ్యాయం, 2వ దశలోనికి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి? బోధన చేసినప్పుడు సరిగ్గా గుర్తుపెట్టుకోండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని
ఎంత కఠినమైన మాట. కంచం దగ్గర కూర్చుని వెంటనే పరలోకం మీద విడిపోయి, ఆకాశం విడిపోయి, రే అంత అన్నం ఎందుకు కట్టించుకున్నావురా, అంత రైస్ ఎత్తికి నీకు ఏం చేసావని అని అడిగితే ఏమైపోతామని మనం. మళ్ళీ వీడికి బోటి గోంగూర ఒకటి తీరా పక్కది పెరిగినమేంటి వీడికి అంటే, దేవుడు ఇప్పుడు అడుగుతాడు లేదో నాకు తెలియదు కానీ మొత్తం అన్ని కంచాలు బస్తాలు తినేసి ఒకరోజు చచ్చిపోతాం చూసారా, అప్పుడు అడుగుతాడు, ఎన్ని బస్తాలు తిన్నావురా జేమ్స్ అని అడుగుతాడు. ఎన్ని తాగేవరా, మళ్ళీ నీకు తిన్న ఎవ్వారం సరిపోలేని భోజనం తర్వాత నీ ముఖానికి జ్యూసు ఎవ్వారం. మళ్ళీ కొంతమంది భోజనం చేసి టీ తాగుతారండి, స్ట్రాంగ్గా ఉండాలంట టీ. ఎన్ని గేదె పాలు తాగేసేవారు నువ్వు అన్నీ అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు భోజనం అంటే ఇప్పుడు నేను ఎన్ని కేజీలు, నేను చనిపోయే సమయానికి ఇన్ని కేజీలు రైస్ తిన్నానంటే ఈ కేజీలకి తగ్గ తూకం ఇటేపు ఏముండాలి చెప్పండి, నా పని ఉండాలి. దేవా నా ఆయుస్ ఎంత, నా కష్టం ఎంత, నీవిచ్చిన ఈ కష్టం ఆయుస్సులో నేను వాడుకున్న వనరులు ఎంత, బ్యాలెన్స్ సరిపోయిందా ప్రభువా, బలా నమ్మకమైన దాసుడా అన్నాను. ప్రభువా నాకన్నా బస్తాలు ఎక్కువ దూకేస్తున్నాడు ప్రభు అంటే, తినేసావురా, ప్రకృతిని మొత్తం తినేసేలా ఉన్నారు. నేను 40 నీకు 60,000 ఇచ్చిన కూడా సరిపోయినాయి కానీ, లేదా మొత్తం రాష్ట్రాన్ని తినేదూరు. కొంతమంది తింటారండి, భయం లేకుండా తినేస్తుంటారండి. తినట్లేండి, మళ్ళీ ఇటు తినిమే పడ్డాడు అనుకోకండి, తిని పనిచేయండి. కొంతమంది తింటారండి, ఎంత తింటారో తెలుసా, ఇంకా రేపు నుంచి వీడికి రాష్ట్రంలో వైట్ రైస్ దొరకదు అన్నట్టు తింటాడండి. నేను అడుగుతున్నాను, తిండి ఎక్కువ తిన్నారు మత్తు వచ్చేస్తుంది తెలుసా. ఈ మధ్య ఆరోగ్య సూత్రాలు ఒక సూత్రం ఏంటి చెప్పిన, ఎంత ఆకలేస్తే అంత ఆరోగ్యంగా ఉంటామంట. కొంచెం ఎలుతు ఉంచాలంట, గ్యాప్ ఉంచాలంట. గ్యాప్ ఉంచుతామా, చికెన్ తింటే 7 గంటలు, మటన్ తింటే 14 గంటలు పడుతుంది అరగడానికి, చికెన్ తింటే 7 గంటలు పడుతుంది అరగడానికి. మనం వెళ్ళటం చెప్పిన 2 కలిపి తినేస్తాం, మళ్ళీ ఉదయం మళ్ళీ టిఫిన్లో అది కలిపి తినేస్తాం, మధ్యాహ్నం తినేస్తాం, సాయంత్రం తినేస్తాం. ఇంత గ్యాప్ లేకుండా తినేస్తే ఒకరోజు చేతులు ఎత్తేస్తాను. నేను సీరియస్ చెప్తున్నాను, రే నీ తిండికో నమస్కారం రా, నేను వడకెట్టలేనురా అని అది చేతులు ఎత్తేస్తుంది. స్టమక్ క్యాన్సర్లు వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. గ్యాప్ ఉండాలి. పౌలు అంటున్నాడు, తినేటప్పుడు జాగ్రత్త. పని చేసావా, భోజనం దగ్గర కూర్చో. పని చేయలేదా, ఈరోజు నేను ఎక్కువ తినండి, ఈరోజు ఏం చేయలేదు, సరిపోదు కొంచెం పెట్టండి అని కమిట్మెంట్ ఉండాలంట. పౌలు అన్నాడు, నేను ఎంత కమిట్ అవుతానంటే, నా దేవుని పరిచర్యకి నాన్ వెజ్ అడ్డొస్తే రేపు నుంచి నేను నాన్ వెజ్ తిన్నాను సార్, నా వర్క్ డిస్టర్బ్ చేస్తుందంటే నేను కొన్ని ఫుడ్ టేస్ట్లు మానేస్తాను అన్నాడు. మనం నాన్ వెజ్ ఉండకపోతే మీటింగ్ మానేస్తాం. మనం కోడిని కొయ్యాలని తెల్దా నీకు, పాస్టర్ గారు వస్తే అన్నాడు. పౌలు గారు అన్నారు, ఏమొద్దమ్మా, లైట్ ఫుడ్, లైట్ సరిపోద్ది, బడ్జెట్ ఎక్కువ పెట్టకండి, సరిపోద్ది, నాకు అంత వద్దు అంటాడట. సార్ మీరు మాంసం తింటున్నారేంటి సార్, మీరు సాత్వికమైన మాటలు చెప్పంటే, ప్రాబ్లం ఉందా డేవిడ్ నీకు, నెక్స్ట్ వీక్ నుంచి మానేస్తాను అంటాడు. అంత బాగుంటుందండి ఆయనతో. నెక్స్ట్ మరో వచ్చిన చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం. ఆకలి వేస్తుందా, ఈ మాటలు నాకు మనసు పని చేస్తే చెప్పండి లేట్ అవ్వాలి, అయినా ఆకలి చేస్తుందంటే నీలో ఎవడున్నాడు చెప్పు, ఆడున్నాడు కింగ్. ఎవడు చెప్పండి, ఆ కింగ్ పేరు చెప్పండి, సోమరాజు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడి మాట చాలా నోట్ చేసుకోండి, ఏ పెన్ ఉంటే ఆ పెన్తో అండర్లైన్ చేసుకోండి. సోమరి ఆశపడిన కానీ అతనికి ఏమీ చెప్పండి దొరకదు. సోమరి ఆశపడిన కానీ అతనికి ఏమీ దొరకదు. వాడికి చాలా ఆశలు ఉంటాయి. ఒక కారు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది, ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, అందరిలాగా గౌరవపదంగా ఉండాలని ఆశ ఉంటుంది. ఆశ ఉంది కానీ వాడికి దొరకట్లేదు, వాడికి సంతృప్తి రావట్లేదు. ఎందుకు వాడు ఇష్టపడినవి దొరకట్లేదు చెప్పండి, వాడికి సోమరితనం ఉంది గనకే చెప్పండి దొరకట్లేదు. సోమరి ఆశపడిన కానీ వాని ప్రాణానికి ఏమీ దొరకదు. ఎందుకంటే నువ్వు పని చేయాలి, నీ కారు కావాలా, సేవింగ్స్ మొదలెట్టు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఆడికలాగా అనుకుంటున్నావా, సేవింగ్స్ మొదలుపెట్టు. నా భార్య కూడా అందరిలో డిగ్నిటీగా ఉండాలనుకుంటున్నావా, మంచి డ్రెస్ కోడ్ శారీస్ కొని తనకే కష్టపడి. నా పిల్లలు కూడా మంచి బట్టలు వేసుకోవాలి, మంచి తిండి తినాలా, హెల్దీగా ఉండాలి, వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అందాలనుకుంటున్నావా, అందరిలాగే నీ పిల్లలు కూడా ఉండాలనుకుంటున్నావా, కష్టపడు. బెస్ట్గా ఫ్యామిలీని చూడాలని ఇష్టపడు.
ఏదోలాగా బయటికి పోయి కష్టపడు. నీకు ఆశలేమో గొంతమ్మ కోరికలు ఎక్కువ, కానీ పని చేయడం మాత్రం తక్కువ. మనం పని కష్టపడం కానీ అన్నీ ఏమైపోవాలి చెప్పండి, రాత్రికి రాత్రే ఇంత బిల్డింగ్ కట్టేసి అలాగ బయటకు వచ్చి దాన్ని ఏంటంటారు బాల్కనీలోకి బయటకు వచ్చి అలా టవల్ కట్టుకుని, పొడవ టవలు అలా కట్టుకుని ఇలా బయటకు వచ్చి ఇలా చూసి టీతే అని ఆ టీ తాగేసి గేట్ ఇలా తీసుకొని ఒక గజ్జి కుక్కని కూడా వేసుకుని, అదే లచ్చి కుక్క అది కూడా వేసుకుని దాన్ని ఇలా గెలితే ఏంటి సార్ ఇలా అయిపోయారంటే కష్టపడ్డామండి అంటావు. నీ బంధ ఏం కష్టపడ్డావు నువ్వు? నీకు రాత్రికి రాత్రి ఎదిగిపోవాలి. రాత్రి గడేస్తావు బిల్డింగు. ఎంత డబ్బిచ్చి కట్టించి రాత్రి కట్టగలరా? రాత్రి బిల్డింగే అవదు, రాత్రికే అనుకున్న వస్తువులే రావు. రాత్రికి రాత్రే లైఫ్ ఎలా టర్న్ అయిపోద్ది. సినిమా అనుకుంటున్నావా, సీరియల్ అనుకుంటున్నావా, కథ అనుకుంటున్నావా, ఆ లైన్ దాటి లైన్ రాసుకున్న రచన అనుకుంటున్నావా తక్కువని మారిపోవడానికి? ఆశపడ్డావా? ఆశకు తగ్గ కష్టపడు ఆశలను నెరవేర్చుకో. కలలు పగల కనొద్దంటారు, నేనంటున్నాను పగల కూడా కను. ఆ కళలు నెరవేరే వరకు కలగను, నెరవేర్చు. తప్పేంటి? నా డ్రీమ్ సార్ మంచి హౌస్ కట్టాలని, నా డ్రీమ్ సార్ మంచి కారు కొనాలని, నా డ్రీమ్ సార్ నా వైఫ్ని ఎండలో వానలో తీసుకెళ్ళకూడదు, నా డ్రీమ్ సార్ నా చర్చికి నేను టైంకి మంచి వెహికల్లో రావాలని, నా డ్రీమ్ సార్ పెట్టుకో. ఇవేం చెయ్యం. ప్రార్థనకు వచ్చి మోకాళ్ళు వేసి దేవుడు ఏంటి ప్రభా మా జీవితం ఎలా అయిపోతుంది, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అప్పులోడు నేను ఎంత మాట అన్నాడు తెలుసా ప్రభా? దొంగ యాదవా అడు ఎన్ని మాటలు అంటాడు ప్రభు. నీ కుమారుడిగా తలగా ఉంచుతానన్నావు, ఆ తోక దగ్గరే తిరుగుతున్నాను ప్రభు. నన్ను ఏంటి ప్రభు ఎలా చేస్తావు అంటే, ఎవరే నీకు టాలెంట్ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్నిచ్చాను, కాలం చూపిస్తున్నాను, ఇన్ని నీకు ఇచ్చాను, నీకు ఇంకేమి ఇవ్వాలరా? ఇంక నేను ఏం చేయాలి తెలుసా? ఆకాశం ఇలాగ ఇడిపోయి 1 కేజీ బంగారం నీకు కింద వేయాలి. ఇంకంతే నేను చేయి. నీ ప్రార్థన అలాగే ఉంది. ఆకాశం విడిపోయి ఒక వజ్రం కింద, ఇంకదే నువ్వు కోరుతున్నావు. ఇంక ఏ పని చెయ్యు. నీకు రాత్రికి రాత్రి నేను ఏం చేయాలి? ఆకాశ వాకిండ్లు ఇప్పేసి దేవుడు నీకు వనరులు ఇచ్చాడు, ఆ వనరులు ఉపయోగించడం నీకు రావట్లేదు. ఒకవేళ వచ్చినా నువ్వు ఉపయోగించట్లేదు. ఎందుకు తెలుసా? బద్ధకం వలన వనరుల్ని నీరుగారుస్తున్నాం. కొన్ని వచనాలు చూసి ముగించేద్దాం. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25, 26 వచనాలు చూడండి. అదే సామెతల గ్రంథం, సోమరివాడి చేతులు పని చేయనొల్లవు, వాడి ఇచ్చ వాణ్ణి చంపును. భయమేలండి మాటలు చదువుతుంటే. సోమరివాడి చేతులు చెప్పండి పని చేయవు, వాణి ఇచ్చ వాణ్ణి చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు ఏను తీయక ఇచ్చిచుండును. బాగా వినండి. వీళ్ళకి ఆశలు ఎక్కువ ఉంటాయట, కానీ చేతులతో పని చేయట. పని చేయకపోతే ఆశలు నెరవేరవు. ఆశలు నెరవేరాలంటే పని చేయాలి. మరి ఎవరు ఆశలు నెరవేరుతాయి? నీతిమంతుల ఆశలు నెరవేరుతాయి. నీతిమంతులు ఏం చేస్తారు? ఎక్కడున్నా చెప్పండి కష్టపడి ఉన్న వర్క్కి న్యాయం చేస్తారు. గుర్తుపెట్టుకో. ఒక ఉద్యోగం చేస్తున్నావా? ఈ కుమార్తె ఇంత బాగా ఉద్యోగం ఎలా చేయగలుగుతున్నారంటే వాళ్ళ దగ్గర ఒక సాక్ష్యం ఉంది. మేము క్రిస్టియన్స్, మేము దొంగ పనులు చేయించు సార్. పని దొంగలం కాదు సార్. మీరు మా ఎదుట ఉన్నా, న్యాయాధిపతిగా ఉన్నా, విచారణకర్తగా మా ఎదుట ఉన్నా ఉండకపోయినా, అధిపతిగా మా ఎదుట మీరు ఉన్నా ఉండకపోయినా, మీరు మాకు అప్పగించిన పనిని మేము నమ్మకంగా నెరవేరుస్తాం. ఎందుకంటే మేము ట్రూ క్రిస్టియన్స్ సార్. మేము పని చేస్తాం సార్. మనసు ఉంటే ఒకలాగా, మనసు లేకపోతే ఒకలా చేయండి సార్. ఎందుకంటే మేము బిలీవర్స్, మేము దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు. నీతిమంతులు వాళ్ళు ఇచ్చే స్థితిలో ఉంటారు తప్ప చెప్పండి అడిగే స్థితిలో ఉంటారు. అయ్యా మాకు ఎంతో కొంత ఇవ్వండి అయ్యా అని అడగరట. వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నావా? సరే నెక్స్ట్ మంత్కి ఇవ్వగలవా? మొత్తానికి ఏ పని లేకుండా ఉన్నది కూడా ఎగ్గొడతావా? ఇవ్వగలుగుతానంటే పట్టుకెళ్ళి బ్రదర్ అని ఇస్తారంట. నీతిమంతులు ఉన్న దానిలో సమృద్ధి కలిగి ఉంటారు. నీతిమంతులు పెట్టే స్థితిలో ఉంటారు. నీతిమంతులు దేవుణ్ణి పొందుతారు. సోమరులు చేతులతో పని చేయరు. అమ్మో చేతులు ఏమవుతున్నాయంట? ఉల్లిపాయలు కొస్తే నల్లగైపోతున్నాయంట. మరి ఉల్లిపాయలు కోకుండా నీకేం కావాలి? చికెన్ ఫ్రై కావాలి. చికెన్ ఫ్రై రావాలంటే ఉల్లిపాయలు కోయాలి. కొత్తావా? ఇక అందులో ఫ్రై చేసి మంచి డ్రై కర్రీ వండాలంటే నీకు ఉండాలిగా.
చేతులు పాడైపోతుంది, ఉల్లిపాయలు పోయిన బ్యాచ్ ఉన్నారు తెలుసా. ఇలాగే ఉండి రోజు అక్కడ తెచ్చేస్తుందంట ఫుడ్, ఏంటది కర్రీ పాయింట్ నుంచి. రోజు కర్రీ పాయింట్ నుంచి మీ ఇంటికి కర్రీలు తెస్తే మీ ఇంటి వారి ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? హాస్పిటల్ పాలైపోతుంది. నేర్చుకో, కష్టపడు, చక్కగా ఉండు, వచ్చిందే ఉండు. నేను చెప్పకూడదు కానీ మా ఇంట్లో మా వైఫ్కి కూరలు ఏమో రావు, చూస్తుందేమో లైవ్. అలా ఉన్నంతకాలం ఎగ్గొడ తిరిగింది. నేను చెప్పాను కర్రీ పాయింట్లు, జమోటాలు, ఆకలితో వదిలేస్తాను కానీ నీకు అస్సలు సమస్య లేదు. ఒకసారి 2 సార్లు అలవాటు చేసుకోవాలి. ఎలా అలవాటు చేస్తే పై గాడ్ గ్రేస్ ప్రార్థన కూడా చేసిన నిజంగా కూరలు రావాలని. దేవుడి దేవాల పప్పు సూపర్ ఉండదు. నేను నువ్వేం అనకపోయినా పర్లేదు, నాకు డైలీ మధ్యాహ్నం, ఎందుకంటే ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది, చెప్పండి మధ్యాహ్నం నాకు చాలు అదే వండు, పప్పు వండుతుంది. ఇప్పుడు తనకే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇదొకటే కదండి నాకే బోర్ అయిపోతుంది. నెక్స్ట్ వండుతుంది. వచ్చింది, నా చేతులు పాడైపోతాయి, నా స్కిన్ పాడైపోద్ది అంటే నువ్వు పాడవు చెప్పండి, నేను పోతాను ఎక్కడికి చెప్పండి? హాస్పిటల్కి. పని చేయి, కష్టపడి పని చేయి. గుణవత్తుకుండే క్వాలిటీస్ ఏంటో తెలుసా? తన ఇంటి వారికి పెందల కడ లేచి చీకటితోనే లేచి ఇంటి వారికి ఏం చేస్తుందట? ఆడపిల్లలు అయితే మీరు ఇంట్లో పని చేయాలి. 10th క్లాస్ అయ్యేసరికి వెంటనే అంటున్నారట, 10th అయిన తర్వాత ఇంటర్కి వెళ్తారు కదండి, ఇంటర్కి వెళ్ళి వెంటనే వాళ్ళ అమ్మగారు ఆ బ్యాగ్ ఎక్కడ పడేస్తారు? 2 గిన్నెలు కడుగు అంటే ఇవిడందట సెట్, నేను గిన్నెలు కడగాల అన్నద. కడగదంట. గిన్నెలు కడగవా? ఇప్పుడు ఏ పని నేర్చుకో, రేపు అత్తింటికి వెళ్తావు. ఇప్పుడు కూతురు కొన్నట్టు అత్తింటి దగ్గర ఉంటా అంటే కుదురుద్దా? గడ్డెడతారు. ఎవరమ్మా ఎవరు మమ్మీ అని అడుగుతారు. మా మమ్మీ సొంతూరు మమ్మీ అంటే ఊరుకుంటారా? అన్నీ ఎత్తారు, గుర్తుపెట్టు. తిడతారు, గుర్తుపెట్టు. పనులు ఆడపిల్లలు ఇంటి పనులు చేయాలి, మగపిల్లలు భవిష్యత్తు కొరకు పని సిద్ధపడాలి. మరో వచనం చూద్దాం. కీర్తన గ్రంథం చూడండి. కీర్తనలు ఈ మాట చదివి మన ఒప్పుకోల్లోకి వెళ్ళి కొన్ని సందర్భాలు చూసి ముగిద్దాం. కీర్తనలు 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించుకము. ఏంటిది ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? యెహోవా నీ కోపము చేత నన్ను శిక్షించుకు, నీ ఉగ్రత చేత నన్ను గద్దించుకు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నన్ను గద్దించు కానీ కోపంతో గద్దించుకు, నన్ను కొట్టు కానీ కోపంతో కొట్టు. అంటే ఏం చేయమంటున్నాడు? నాలో ఉన్న దరిద్రాన్ని నచ్చినవి ఏవైతే ఉన్నావో ప్రభువా చెప్పు, అవి తీసే, నాకు ట్రైనింగ్, నాకు డిసిప్లిన్ నేర్పించు, నాకు శిక్షనివ్వు. కొట్టు, గట్టి కొట్టు, ఎంత కొడతా కొట్టు, కానీ ఆ కొట్టే ముందు కోపంతో కొట్టు. నన్ను గద్దించే ముందు కోపంతో గద్దించుకో. ఎందుకంటే నేను తట్టుకోలేను. నన్ను కొట్టు, తిట్టు, మొత్తం మీద నన్ను ట్రైన్ అప్ చేయి, ఒక బెస్ట్ క్యారెక్టర్లా నన్ను నిలబెట్టు. నిలబెట్టి నా యందు ఒక మంచి క్వాలిటీ కనబడేంత వరకు నన్ను తీర్చిదిద్దు. నువ్వే డిసిప్లిన్ చేయి. ఇప్పటివరకు చెప్పిన దాన్ని బట్టి బద్ధకం, సోమరితనం ఇది పోవాలి అంటే ఎలా పోతా చెప్పండి? దేవుడే మనల్ని పనిష్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడే మనల్ని గుణపరచాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవా ఈ ప్రాబ్లం ఏంటో నాకు బాగా అర్థమైంది ప్రభువా, ఈ ప్రాబ్లం తీసే, ఈ బద్ధకం కూడా పాపం అని నాకు అర్థమైంది ప్రభువా. నా ధనము, నా సమయము, నా వరము, నా కుటుంబం, నా సంఘము అన్నీ నా వల్ల పాడవుతున్నాయి ప్రభువా. వీటిని తీసే ప్రభువా, నన్ను గద్దించు, నన్ను తిట్టు, నన్ను క్రమపరచు. మరీ కోపంతో నన్ను కొట్టుకో చచ్చిపోతాను అన్నాడంట. దావీదంతటి వాడే ఏమంటాడో తెలుసా? నాలో లోపాలు ఉంటే చెప్పండి, నాకు డిసిప్లిన్ కోర్స్ నేర్పించి, శిక్షణ ఇచ్చి, అవసరమైతే శిక్షించేలా కొట్టు ప్రభువా, కానీ గట్టి కొట్టుకో చచ్చిపోతాను అన్నాడు. ఈరోజు మీకు అర్థమైతే మీలో ఈ బతక లక్షణాలు ఉన్నాయంటే మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేదు, ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సింది ఏంటో తెలుసా? ఇదే మాటలు ఏకీభవించండి. ప్రభువా నా చేతగానే తనంతో నీ మీద నేను ఆధారపడుతున్నాను. నాకు జ్ఞానం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నాకు అన్నీ ఇచ్చావు, ధనం ఇచ్చావు, సమయం ఇచ్చావు, వనరులు ఇచ్చావు, వరం ఇచ్చావు. ఉపయోగించుకోలేని దరిద్రం నాలో నేను పెట్టుకున్నాను. తీసే ప్రభువా ప్లీజ్ ప్రభువా తీసే. కృత నిబంధన ఏముందో తెలుసా? తన్నడుగు వారికి చెప్పండి జ్ఞానాన్ని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు, ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. 2 ఉదాహరణలు చూసి ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం
18 అధ్యాయం. వీళ్ళ లైఫ్లో ఎందుకు సక్సెస్ అయ్యారో మీకు అర్థమవుతుంది. 1 సమూయేలు గ్రంథం 18 అధ్యాయం 5 వచనం చూడండి. దావీదు తన పంపిన చోట నల్లలకు పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చును. మళ్ళీ చదవమ్మా, మళ్ళీ చదువు. తన పంపిన చోటకల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని పోయిన దావీదు లైఫ్లో సక్సెస్ కారణం ఏంటి చెప్పండి? ఏంటి సార్, మన పెహల్వాన్ని కొట్టాను, రికార్డ్స్ బద్దలు కొట్టాను, హిస్టరీ మళ్ళీ ఎవడు తిరగలేడు, ఆ గొలియాత్ గారిని కొట్టాను, అలాంటి వాడికి నాకు ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తారేంటి సార్, రాజ్యంకి ఏదో ఉద్యోగం లేనట్టు అన్నాడా? చెప్పిన పనులల్లా చేశాడట, పొమ్మన్న కాడకల్లా పోయాడట, కూర్చోమన్న కాడల్లా కూర్చోడట, నిలబడ్డాడట. ఏ పని చెప్తే ఆ పని చేశాడట. చేసే పని దొంగ బుద్ధితో చేయలేదట. ఏ బుద్ధితో చేశాడు చెప్పండి? సుబుద్ధి. దావీదు లైఫ్ సక్సెస్ అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? చేసేటప్పుడు పనిని మంచి మనసెట్టి చేస్తాడు. ఆయుధాలు మోయమన్నాడా? ఆయుధాలు నష్టపోకుండా, వంకర్లు పోకుండా కత్తులు చాలా జాగ్రత్తగా తెస్తాడు. క్యారేజీలు ఇమ్మన్నాడా? నానబట్టుకెళ్ళి క్యారేజీల మధ్యలో జొమాటో వాళ్ళ తినేడు. అడ్డూలు, ఎనముద్దలు, జున్నుగడ్డలు పట్టుకెళ్ళమన్నాడు. వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్యకి యుద్ధం చేస్తున్నారండి. అలిసిపోయాను, మార్గం మధ్యలో ఒక జున్నుగడ్డ తినేసాడా? అక్కడికి వెళ్ళి వాళ్ళ క్యారేజీలు ఓపెన్ చేసుకునే వరకు ఈ క్యారేజ్ ఓపెన్ చేయలేదు. ఏదైనా పని చేస్తే బాగా చేస్తాడండి దావీదు గారు. క్యారేజీలు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్తాడు, ఆయుధాలు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్తాడు, ఆడు కూర్చోమంటే కూర్చుంటాడు, ఏ పని చేయమంటే ఆ పని చేస్తాడు, గొర్రెలు కాయమంటే గొర్రెలు కాస్తాడు, తండ్రి పని చేయమంటే తండ్రి పని చేస్తాడు. అందుకే ఆ అబ్బాయి చెప్పండి ఆ దేశానికి రాజు అయిపోయాడు. నువ్వెందుకు అవ్వట్లేదు? ఇక మళ్ళీ నామోసి కొన్ని పనులు చేయాలంటే మేము బరకాలు మాడతట్టమంటారేటండి మమ్మల్ని. మరేం చేస్తావు? బరకాలు మాడతట్టిపోతే ఏం చేస్తావు? అధ్యక్ష చేస్తానంట. ఏం చేస్తాం? మేము పెట్టాలి ఇంకా బరకాలి. ఇంకా అప్పుడు అధ్యక్ష చేద్దాం, నీకు ఉంటే చెయ్యొద్దని మేము, కానీ నువ్వు వేసే చిన్న పని కూడా చేయకపోతే రేపొద్దున నువ్వు పెద్ద పని ఎలా చేయగలవు? ఏ పని అన్నా బరకాలు చెప్పారా? బెస్ట్గా మడతట్టు. నాకు ఆయన పేరు గుర్తులేదు, అమెరికా ప్రెసిడెంట్ ఆయన పేరు సరే గుర్తులేదు, కానీ సెమినార్లో చెప్పాను నేను. ఆయన ముందు దేశానికి అధినేత అవ్వడానికి ముందు ఆయన ఏదో కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్న మేడం ఆయనకి చెప్పిన పని ఏంటో చెప్పిన, నీకు ఈ కాలేజీలో సీట్ ఇవ్వాలి అంటే ఇదిగో నా ఆఫీస్ రూమ్ అంతా నీట్గా తుడిచుండి వచ్చాక ఆలోచిద్దాం అన్నదట. బెస్ట్ తుడిచాడండి. మళ్ళీ తుడిచాడు, టేబుల్ మళ్ళీ తుడిచాడు, ఇలా వంగుని చూశాడు, మళ్ళీ తుడిచాడు. ఇంకా మేడం రావట్లేదు, టైం ఉందిగా, ఖాళీ ఉండి ఏం చేస్తాం? మళ్ళీ తుడిచాడు. మేడం వస్తుందా లేదా ఖాళీగా ఉండడం ఎందుకు, ఎదుగు పని చేయడం, తుడిసి అద్దంలా చేశాడు. మేడం వచ్చి చూసింది, ఆ వాక్ అయిపోయింది. ఓ మాట అంది, రేపు వచ్చి జాయిన్ అయిపో అంతే. ఇంక ఇంటర్వ్యూలు కానీ సర్టిఫికేట్లు చూపించి ఏమనలేదు, ఎందుకంటే వీడి పనోడు అంత పని ఉంది కనుక అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయాడు. ఒక గిన్నె కడగవు నువ్వు, ఒక చీపు రేవు నువ్వు, నీ బట్టలు నువ్వు శుభ్రంగా ఉంచుకోవడం తెలియదు నీకు, నీ పడక దుప్పడం లేదు నీకు. ఇంత బద్ధకం అయితే లైఫ్లో ఎలా ఎదుగుతావు అని బైబిల్ అడుగుతుంది. నేను అన్న ఉన్నప్పుడు ఎంత తినాలో ఎంత తినకూడదో ఎంత దాయాలో ఇవేమి నీకు తెలియకపోతే నీకు ఎవడో చెప్తాడు? ఈ పాటలు ఎవడన్నా వచ్చి చెప్తాడా? బతుకునిచ్చిన దేవుడు తప్ప ఎవడు చెప్పగలడు? నీ ఫ్రెండ్ చెప్తాడా? జాగ్రత్త ఉన్నాడు కనుక ఆడు సక్సెస్ అయిపోయి వెళ్ళిపోతాడు. జాగ్రత్త లేదు కనుక ఇంకా రూమ్లో కూర్చుని ఇంకా అలాగ చదువుతూనే ఉంటావు. నువ్వు గుర్తుపెట్టుకో, వాడు టైంకి లేసి చదువుతాడు, నీకు టైం ఉంది కదా నీ దొంగలకు లేసుకుంటావు. నువ్వు ఎప్పటికీ చదువుతూ ఉంటావు, నోటిఫికేషన్లు వస్తే వెళ్ళిపోతాయి. ఎప్పటికీ నువ్వు జాబ్ కొట్టలేవు. దావీదు చూడు, ఏ పని అయినా చేస్తాడు, మంచిగా చేస్తాడు, పనిలో నిపుణత ఇస్తాడు. మరో మాట చూడండి యోసేపు కోసం. ఆదికాండం ముగించేసుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాట. ఆదికాండం 39వ అధ్యాయం 22-23 వచనాలు చూడండి. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు గారి చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు, యెహోవా అతనికి తోడైయుండును గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పింపబడిన దేనిని గూర్చి విచారణ చేయకుండాను అతని చేయనది యావత్తు యెహోవా సఫలమని. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది, ఏంటో తెలుసా? నువ్వు కష్టపడు, రిజల్ట్ ఇచ్చేది ఎవరు చెప్పు? దేవుడు. నువ్వు హార్డ్ వర్క్ చేయి, రిజల్ట్ ఇచ్చేది ఎవరు చెప్పు? దేవుడు. నువ్వు వర్క్లో దొంగ పని చేయి, రిజల్ట్ ఎవరి దగ్గర నుంచి రాదు చెప్పు?
దేవుడు అన్నవాడు కూడా నీకు అనుకూలత ఇవ్వడు. నువ్వు కష్టపడు, ఏదన్నా అనుకుంటే చెయ్యి, చేసే వరకు కష్టపడు, యథార్థంగా కష్టపడు. సాయంత్రం వచ్చి దేవుని దగ్గర మొక్కలే, ప్రభువా నా శక్తికి మించి నేను కష్టపడ్డాను, మిగిలింది నీకు అప్పగించేస్తున్నాను, ఇక నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించు. యోసేపు కట్ట జైలు ఇచ్చేశారండి. ఏంటి, ఖైదీగా వెళ్ళినోడికి ఖైదీ చేతిలో ఏమిట్టేశారండి? ఖైదీ చేతిలో దొంగ చేతికి తాళాలు ఇస్తారా? పాటలు పాడడం దొంగ చేతికి తాళాలు ఇస్తారని ఇస్తారా? బయట దొంగోడి చేతికి తాళాలు ఇస్తారా? పనుల చేతికేమో మన తాళాలు, మన ఇంట్లో పని చేసే వాళ్ళకి. కానీ జైలు అధికారులు, సుపీరియర్ ఆఫీసర్స్ అన్నారు, చేసి వెళ్ళరా, ఇంకో ఈ జైలు తాళాలు అన్ని దగ్గర పెట్టు, అందరినీ సాయంత్రానికి ఇదిగో 6 గంటలకల్లా అందరికీ డిన్నర్ అయిపోవాలి, సాయంత్రం ఎవరు బేరక్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి, అందరిని పంపించి, అలాగే ఖైదీలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు, మొత్తం రికార్డ్స్ అన్ని నువ్వు రాయి. రికార్డ్ వర్క్ రాసేస్తారంట నా అబ్బాయి. జైలు రికార్డ్స్ ఉంటాయి తెలుసా, ఎంత తలతిక్కలుగా ఉంటాయో. ఆ రికార్డ్స్ అన్నీ రాస్తారట. జైలు ఉద్యోగస్తులు చేసి ఉద్యోగం చేస్తాడట. ఎంత బాగా పని చేస్తాడంటే, ఖైదీకి వెళ్ళినాడు మిగిలిన ఖైదీలకి చెప్పండి పెద్దాన్ని అయిపోయాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా, అతని చేతికి అంతా అప్పగించేశాడట. అతడు ఏ పని చేసినా చెప్పండి దేవుడు దీవించేశాడట. ఇంకా ఆశ్చర్యంగా ఉండే మాట ఆ 39:3 వెళ్ళండి. అక్కడ ఒక మాట ఉంది చూడండి, 39:3. యెహోవా అతనికి తోడై ఉండును గనక అతని చేసినదంతయు అతని చేతిలో బయట వాళ్ళు తెలుసు అంటారు, తెలియక అంటారు, నాకు తెలియదు కానీ ఇది చేయి మంచిది అంటారు. అది తెలుసు అంటారు, తెలియకంటారు, నాకైతే తెలియదు కానీ అది ఇదే అని నేను డిక్లేర్ చేయను. కానీ నాకు అనిపిస్తుంది ఈడి చెయ్యి మంచిదంటే ఇక్కడ ఈ టెక్స్ట్లో యోసేపు చెయ్యి ఎక్కడేస్తే అక్కడ చెప్పండి అంత మంచి జరుగుతుంది. ఆ అబ్బాయి సంఘంలో ఉంటే సంఘం బాగుంటుంది, ఆ అబ్బాయి ఇంట్లో ఉంటే ఇల్లు బాగుంటుంది, ఆ అబ్బాయి వర్క్లో ఉంటే వర్క్ బాగుంటుంది, ఆ అబ్బాయి జైల్లో ఉంటే జైలు బాగుంటుంది, ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ ఆ అబ్బాయి చేయి పెట్టిన ప్రతి పని చెప్పండి బాగుంటుంది. మనం ఏ పనులన్నా చేయడితే పని పాడైపోద్ది. దేవుడు కూడా అంటాడు, ఈడు ఎందుకు పిలిచారా మిమ్మల్ని అంటాడు, గుర్తుపెట్టుకో. అందుకే దేవుడు చెప్తున్నాడు, అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు. బయటోడు చూసాడు, బయటోళ్ళు సాక్ష్యం వాళ్ళు, ఈ అబ్బాయి ఉన్న కాడ అంత విజయాలండి, సమృద్ధి ఉంటుందండి, అన్నానికి లోటు ఉండదండి, ఈ అబ్బాయి అక్కడ ఉంటే చుట్టూ 10 మంది బతికేయచ్చండి, అంత బాగుంటుందండి. ఈ అబ్బాయికి దేవుడు తోడుంది. ఆకాశ వాకిండ్లు ఆ అబ్బాయి చేతుల్లో పెడతాడండి, అంత బ్లెస్సింగ్స్ ఇస్తాడట. ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? కష్టపడి పని చేసినప్పుడు. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఎదగడానికి కారణం కష్టపడి పని చేశాడు. దావీదు ఎదగడానికి కారణం కష్టపడి పనిచేశాడు. దానియేలు ఎదగడానికి కారణం కష్టపడి పనిచేశాడు. మోసే ఎదగడానికి కారణం కష్టపడి పనిచేశాడు. గిద్యోని ఎదగడానికి కారణం పనిలో నిపుణత ఉంది. సంసోన్లో జీవితంలో కమిట్మెంట్ ఉంది. మీరు ఎవరినైనా మీరు గమనించండి, కష్టపడ్డారు కనుక ఎదగలిగారు. దేవుడు వాళ్ళ కష్టాన్ని మెచ్చాడు. పనిలో నిపుణత కలిగిన వాడు రాజు ఎదుట నిలబడతాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు ఎదిగాడు, దానియేలు ఎదిగాడు, మోసే ఎదిగాడు, నాయకులు ఎదిగారు, ప్రవక్తలు ఎదిగారు, శిష్యులు హార్డ్ వర్క్ చేశారు కనుక ఎదిగారు. యేసుప్రభు వారు దివారాత్రులు దేవుని పనిలో అసూలు బాసి క్రైస్తవ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు అడుగుతున్నాను, అందరూ ఎదిగారు, ఎదగలేని వాళ్ళు ఎవరు చెప్పండి? సంఘానికి వస్తున్నామని చెప్పుకుంటున్నా చెప్పండి, మనం ఎదగం. ఎందుకు ఎదగమంటే మన దిక్కుమాలను ఒక అలవాటు నేర్చుకున్నాడు చెప్పిన, ఏమీ చేయకుండా ఓ ప్రార్థన చేస్తాం, దేవా నేను నీ మీద అనుకుంటున్నాను, నా లైఫ్ అంతా చెప్పు నువ్వే నడిపించు ప్రభు అంటే. ఏం చేయకుండా దేవుడు ఎలా నడిపిస్తాడు చెప్పండి? ఏం చేయకుండా దేవుడు కూడా చెప్పాడు. ఆ 38 సంవత్సరాల నుంచి ఆ మంచం పడేసిన ఆయన్ని యేసుప్రభు ఏమన్నా చేయబట్టుకున్నాడా? లే, నీ పరుపు ఎత్తుకొని నడు, నీ అంత నువ్వే లే, వండర్స్ జరగాలంటే లే, ముందు లెగు, లెగిస్తే అద్భుతాలు చూస్తావు, లెగిస్తే కార్యాలు చూస్తావు, లెగిస్తే ఆశ్చర్యపడేలా జనాలకి ఈ అబ్బాయికి దేవుడు తోడున్నాడని చూడగలుగుతావు. కష్టపడి చదివాడండి, ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి, కష్టపడి పని చేశారండి, ఈరోజు గుప్పుడు మెతుకులు పొరుగులకు పెట్టగలుగుతున్నారండి. దేవుడి మీద అనుకున్నారండి, కష్టపడి దేవుని చేత దీవింపబడారండి. ఇది బద్ధకంలోంచి మనం బయటకు రావాల్సింది. నేను ముగించేస్తున్నాను. దేవునికి నచ్చని మరణకరమైన పాపాల్లో అసూయ, నెక్స్ట్ బద్ధకం. ఈ బద్ధకం పోవాలి అంటే నాతో ప్రార్థనలో ఏకీవించండి. అలాగే కళ్ళు మూసుకోండి.